సీఎంని ఎవడీడు అంటుంటది, ఒక మంత్రి ఎవడీడు అంటున్నారు. అంటే ఏంది ఇది? ఏ లెక్క జమ ఉండదా? ఎంత మనకు అధికారం మదం అంటే పదవులు వచ్చేసాయి, పదవులు ఎల్లకాలం ఉంటాయా ఏంటి? ఇంకా అనిత గారికి అయితే చెప్పబడలా, ఆమె నోరు ఎట్టా ఆమె టీచర్ అయిందో ఏమో నాకైతే తెలియట్లేదు. గాని జగన్మోహన్ రెడ్డి గారిని నంగనా చూడంటది, సిగ్గులేదానంటది, వాడంటది, వీడంటది. నిన్న ఇవాళ ప్రెస్ మీట్ పెడితే అమర్ గారిని వాడంటది. ఇంకా మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు. నీకేదో పదవిలో ఉన్నావు కదా అని చెప్పేసి ఎవరిని బట్టి వాడు అని అంటావు. అవతల ఎవరికంటే ఎక్కడ పెట్టుకుంటాం తలకాయ? మనం ఇచ్చే రెస్పెక్ట్ ని బట్టే కదా అవతల కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్ ఇచ్చుకోవాలా, పుచ్చుకోవాలా? అరే రాజకీయంలో విమర్శ, ప్రతి విమర్శ ఉంటది, కాదని ఎవ్వరనరు. అలాగని నోటుకొచ్చినటువంటి మాటలు రెస్పెక్ట్ లేకుండా ఎక్స్ మినిస్టర్ అమర్ గారు 6 సార్లు 6 శాఖలకు మంత్రి చేసినటువంటి 6 శాఖలకి మంత్రి అంటే ఆలోచించండి. ఆయన చిన్న వయసులోనే కార్పొరేటర్ గా పోటీ చేసినటువంటి వ్యక్తి, చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు, చిన్న వయసులోనే మంత్రి అయ్యారు. మినిస్టర్ ఆ శాఖలో ఆయన ఎంతో చేశారు. మొన్న ఈ మధ్య కదా అతను అమర్ గారి మీద కేసు ఏదో కూడా మళ్ళీ ఉంచారు కదా, ఏది రైల్వే జోన్ కోసం ఆయన పోరాడినటువంటి విషయాలలో, భోగాపురం కట్టినటువంటి ఎయిర్పోర్ట్ విషయాలలో. అంటే చరిత్ర తెలుసుకోవాలని ఉద్దేశం ఉండదు. మనం ఏమి ఎరగపొడిచాము? 2014 వరకు మనకి ఎవడు తెలియదే. మనం అక్కడ అడుక్కొని తెచ్చుకున్నట్టు కాదు కదా. ఎంత పదవులోకి ఎవరైనా కూడా ఒక స్థాయికి రాజకీయంలోకి వచ్చామంటే ఒక స్థాయికి వెళ్లాలని కోరుకుంటాం. మనం ఒక స్థాయికి వెళ్ళాము అని మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయి సీఎం ని వాడంటావు, లేకపోతే అమర్ గారిని వాడంటావు, లేకపోతే మంత్రుల్ని వారంటావు. బొత్స గారికి పెద్ద కౌంటర్లు ఇచ్చేస్తున్నావు. ఉత్తరాంధ్రలో నువ్వు ఉన్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడున్నావు, ఇవాళ ఎలా కౌంటర్లు ఇస్తున్నావు ఆలోచించాలి కదా. అదే పదవి నీకేమన్నా నెత్తిన కట్టారా ఏంటి? ఎవరు కట్టి పెట్టరు పదవులు. ఇవాళ పదవులు ఉన్న వాళ్ళు రేపు మాజీలు అవుతారు. అది పెద్ద విషయం ఏం కాదు. సబ్జెక్ట్ మీద అవగాహన. మీకు ఇచ్చిన శాఖ ఏంటిది? మీ శాఖ ఏంది? అనిత గారి శాఖ ఏంటిది? ఆవిడ శాఖ? తునిలో 4-5 రోజుల నుంచి చిన్న బిడ్డ తప్పిపోయి పోరాడుతున్నారు. వెళ్ళావా? పరామర్శించావా? అసలు అక్కడ ఏం జరుగుతుందో పోనీ అదన్నా తెలుసా? అంటే ఐటీ కోసం మాట్లాడుతావు. నీది ఐటీ కాదు కదా, నువ్వు ఐటీ శాఖకు మంచినటువంటి మంత్రివే. స్టీల్ కోసం నువ్వే మాట్లాడతావు. దానికి సంబంధించినటువంటి అథారిటీకి సంబంధించినటువంటి శాఖకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా మంత్రులు. ఏంది అన్నిటికీ నువ్వేనా? కానీ నీ శాఖ మాత్రం పట్టించుకోవు. అడుగు, తప్పులేదులే, ఏదైనా అడగొచ్చు. న్యాయబద్ధంగా ఎవరైనా ఏ మాటైనా మాట్లాడొచ్చు, ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు. నేను కాదని అన్నట్లా. కాకపోతే పిల్లలు తప్పిపోయినప్పుడు రావు, మడ్డలు జరిగినప్పుడు రావు, మానభంగాలు జరిగినప్పుడు రావు, ఒక ప్రెస్ మీట్ పెట్టవు, ఒక న్యాయం చేయవు. నీకు చేస్తానమ్మా అని ఈ 2 సంవత్సరాల్లో నేను అక్కడ ఒక భరోసా వీడియో చూడలేదు. ఇదిగో నేను ఈ ఇష్యూని ఛేదించి ఇదిగో ఇంతవరకు తీసుకొచ్చానన్న విషయం ఒక్క సబ్జెక్టు లేదు. పైపెచ్చు పాయకరావుపేటలో రీసెంట్ గానే మైనర్ బాలిక మీద జరిగినటువంటి ఇన్సిడెంట్ బయటికి రానియకుండా చూడండి. మళ్ళీ ఆ ఇష్యూని బయటికి ఎక్కడికి తెచ్చేస్తారేమో అని ఎంత తాపత్రపడ్డారో మీరు. ఆ పక్క నియోజకవర్గమే కదా తుని, మన పక్క నియోజకవర్గమే తుని. అక్కడ జరిగినటువంటి చిన్నబిడ్డ విషయం తెలుసా పోని? వాటి కోసం మాత్రం ప్రెస్ మీట్లు పెట్టవు, అడగవు. అందరినీ ఒక రాజకీయ పెద్దలన్నీ చూడట్లేదు, ఒక ఎక్స్ సీఎం అని చూడట్లేదు, ఒక ఎక్స్ మంత్రిని చూడట్లేదు. వాడు వీడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అని అంటే ఏమనాలా? అంటే నీలాగా విలువలు తగ్గించుకొని మాట్లాడాల్సినటువంటి ఆ సభ్యత సంస్కారం అనేది ఇంకా నీకు ఉందో లేదో నాకైతే తెలీదు. బట్ మాకైతే ఉంది. మాకుంది కాబట్టే అనిత గారనే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం. కానీ ఇలాగా ప్రతిసారి తగుదునమ్మా అనుకొని ప్రతిసారి వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి అందరినీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతాను అని అంటే చెల్లే ప్రసక్తి ఏం ఉండదు. 90 రోజులలో ఇచ్చేస్తానని లోకేష్ బాబు గారు చెప్పారు కదా. మరి గత సంవత్సరంలో ఇలాగే యాక్సిడెంట్ అయ్యి చనిపోయినటువంటి వ్యక్తి పెంటయ్య అన్న ఆయనకి ఇప్పుడు వరకు మీరు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ పిల్లలకి జాబులు ఇస్తానన్నారంట, ఇవ్వాలి కదా. ఎంత సిగ్గుచేటంటే పాపం వాళ్ళ 6 నెలల నుంచి తిరుగుతా ఉంటే ఫైల్ పోయిందని చెప్తున్నారంట. ఏంది మీ నిబద్ధత? యాడుంది మీ నిబద్ధత? సిగ్గు లేకుండా మళ్ళా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇవ్వమను, జగన్మోహన్ రెడ్డి గారి ఇవ్వని పిలిపిత్రి వాళ్ళందరూ వచ్చి మాట్లాడతారంటే నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది ఎవరు?
సిగ్గులేదా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కోసం జపాలు చేస్తున్నారు అందరు కలిపి. కాస్త బుద్ధి ఉండాలి కదా అడగదానికన్నా. మీకు చేయడానికి చేత కాకపోతే రిజైన్ చేసేయండి. మీకు మాకు చేత అవ్వట్లేదు, మేము చేయలేకపోతున్నాము, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే మాకు కావాలి, ఆయన జపమే చేసుకుంటూ ఉంటాము అని అంటే చెప్పండి, రిజైన్ చేసేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమి ఇచ్చారు అనంటే అసలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీకే ఇవ్వడం చెయ్యి రాకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే డెఫినెట్ గా ఇస్తానమ్మా అని ప్రామిస్ చేసినటువంటి వ్యక్తి, ప్రామిస్ చేస్తే 200% ఇచ్చేటువంటి వ్యక్తి. అసలు మీరేం చేశారు? మీరు ఇప్పుడు ఇస్తానన్నారు కదా, మీరేం చేశారు? ఈ పాయింట్స్ మాట్లాడకుండా సబ్జెక్ట్ మాట్లాడరు. సబ్జెక్ట్ డిబేట్ ఆయన ఏదో వెళ్ళేటప్పుడు ఏదో బోర్డు అన్నాడంటే అది పెద్ద ఇష్యూ లాగా అబ్బబ్బా మీడియా ముందుకు వచ్చేసి ఎగిరెగిరెగిరి పడిపోయి మాట్లాడేస్తున్నారు. అది సబ్జెక్టా? అదే సబ్జెక్టు. మాట్లాడే వాళ్ళకన్నా బుద్ధి జ్ఞానం ఉందా? అసలు చదువుకున్నారా? నాలెడ్జ్ ఏడ్చిందా ఎవరికన్నానా? ఆయన మాట్లాడింది ఏంటి? ఆయన క్వశ్చన్ చేస్తుంది ఏంటి? సెంట్రల్ ఇచ్చింది మీరిచ్చేది మీ గొప్పతనం ఏంటి? స్టేట్ ఏం అనౌన్స్ చేసిందనే కదా అడుగుతున్నాము. వాళ్ళకు వచ్చేవి మీరిచ్చేది ఏంది స్వామి? నాకు అర్థం కావటం లేదు. మొత్తం అంతా ప్రొవిడెంట్ ఫండ్, ఆ ఫండ్, ఈ ఫండ్ అన్ని కలిపితే 1,20,00,000 వస్తాయి. అవి వాళ్ళ డబ్బులు, మీ డబ్బులు కాదు, మీ పాకెట్ లోవి కాదు. అవి వాళ్ళ డబ్బులు, వాళ్ళ కష్టపడి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్. అవి బెనిఫిట్స్ మీరు ఎలా లెక్కలేస్తారు నాకు అర్థం అవదు. సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా, అవి మీ కోటాలోకి ఎట్ట తెచ్చుకుంటారు? స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేయదా? అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం స్టేట్ గవర్నమెంట్ అన్ని అనౌన్స్ చేయకూడదు, సెంట్రల్ వే పెట్టుకుంటారు. పక్క వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం అన్ని స్టేట్ గవర్నమెంట్లే అనౌన్స్ చేసే. ఏం సార్ న్యాయం ఇది? ఇదెక్కడ న్యాయం అనేది నేనెక్కడ చూడలా. కాకపోతే నేను కోరుకుంటుంది ఏంటంటే రాజకీయ పదవులు అనేది అనిత గారు శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడున్న ఉత్తరాంధ్ర పెద్ద పెద్ద నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు హేళన చేసి మాట్లాడుతున్నారు. మీ పద్ధతి మార్చుకోండి, లేకపోతే జనాలే మార్చేలా చేస్తారు. అందులో 1% ఏం డౌట్ లేదు. చాలా మందికి పదవులు వస్తాయి, చాలా మంది ప్రతిపక్షంలో ఉంటారు, చాలా మంది విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారు. కానీ రెచ్చిపోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు సుమి. ఎవరైనా సరే, అది నువ్వైనా, అది నేనైనా, రేపొద్దున ఎవరైనా కూడా. పదవులు ఎల్లకాలం ఉండదు. గుడ్డంటావు, కోడిగుడ్డు అంటావు, కొడతారా కోడిగుడ్లతోనే రాబో రోజులలో తిప్పి తిప్పి నియోజకవర్గం అంతా. మీకు ఇచ్చినటువంటి శాఖకి మీరు ఏదన్నా న్యాయం చేసి అప్పుడు మీకు ఖాళీ టైము ఉంటే పక్క శాఖల కోసం మనం మాట్లాడాలి. అంతేగాని అసలు ఇదేమి కూటమి ప్రభుత్వమో నాకు తెలీదు. ఎవడి పని ఎవడు చేయట్లేదు. తక్కువ పనిలో చేతులెత్తే పనిలోనే ఉన్నారు తప్పితే ఎవ్వరు పని వాళ్ళు చేయట్లేదు. 4 పంచు డైలాగులు, 4 కామెంట్లు, 4 రెచ్చగొట్టేటువంటి మనస్తత్వంతో కూడిన రాజకీయాలు చేసుకుంటే జనాలు చూసి కూడా 2 సంవత్సరాలు చూసి అలసిపోయారు.